హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో చేసి. అండ్ అంటే కొంచెం బిజీగా ఉన్నాను అండ్ నాకు ఇంకొంచెం మోటివేషన్ రావాలన్నమాట వీడియోస్ మంచిగా పెట్టాలి అని. సో కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్నాను. అండ్ ఇవాళ సండే కాబట్టి మేము సిడ్నీలో ఒక జూ ఉంది, సో ఆ జూకి వెళ్తున్నాం అనమాట. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. సో కానీ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అది మంచి టూరిస్ట్ స్పాటే సిడ్నీలో. టూరిస్ట్ వచ్చిన వాళ్ళందరూ వెళ్తారనమాట అక్కడికి. మంచి సిటీ వ్యూస్ ఉంటాయంట, లైక్ అనిమల్స్ అన్నీ, ఆస్ట్రేలియన్ అనిమల్స్ అన్నీ ఉంటాయి అని అన్నారు. సో చూద్దాం, స్టే ట్యూన్డ్. కూడా వస్తుంది. సో తను డైరెక్ట్గా ఫెరీ దగ్గరికి వస్తుంది అనమాట. మేము ఇక్కడ నుంచి ఫస్ట్ మాల్కి వెళ్ళి కొంచెం షాపింగ్ ఉంది, అది చేసేసి తర్వాత మేము మళ్ళీ ఫెర్రీ ఎక్కి ఒక చోటికి వెళ్తాం అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫెర్రీ తీసుకుని జూకి వెళ్ళాలి. అండ్ మేము ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలనుకుంటున్నాము. ఫెర్రీస్లో మొత్తం వాటర్ వే బాగుంటుంది కదా, సో నేను అవన్నీ వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ వీఆర్ రెడీ అండ్ లెట్స్ గో. ఫస్ట్ అయితే షాపింగ్ మాల్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసి ఆ తర్వాత విల్ స్టార్ట్ ద జూ. సిడ్నీ తొరంగా జూ, తొరంగాను ఏదో, బట్ తొరంగానే అనుకుంటా. అండ్ మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. సో చాలా మంది టూరిస్టులు ఉంటారు, లోకల్స్ ఉంటారు. సో ఎలాగ చూద్దాం అసలు ఏమేమి అనిమల్స్ ఉన్నాయి. వినయ్ ఫ్రెండ్స్ చాలానే ఉంటాయి. సో వినయ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటాయి, కంగారూస్ ఉంటాయి నా ఫ్రెండ్స్. సో వాళ్ళందరినీ మీట్ అయ్యేసి మీకు కూడా చూపిస్తాను, ట్రై చేస్తాను. ఓకే ఉంటే ఉండండి. వినయ్ ఇప్పుడు మాల్కి ఎందుకు? నాకు డ్రెస్ కొని ఇస్తాడంట మా ఆయన. వినయ్ ఇప్పుడు మాల్కి ఎందుకు అసలు? నాకు డ్రెస్ కొనియడానికి, నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అని జస్ట్ మాల్ అని చెప్పాడు. ఎందుకు ఏంటి అనేది చెప్పలేదు. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కదా నాకు డ్రెస్ కొనిస్తాడో, లేకపోతే ఏదైనా బ్రేస్లెట్ కొనిస్తాడో. మొన్నే దగ్గర ఆల్మోస్ట్ 10 జతలేమో కొన్నాను. అది నేను కొనుక్కున్నాను కదా, నువ్వు కొనిలే కదా. సరే కొనిస్తాను, ఒక డ్రెస్ కొనిస్తాను. నాకు ఒక డ్రెస్ వచ్చింది, ఈ బ్లాగ్ వల్ల ఒక డ్రెస్ వచ్చింది. వస్తే ఇదే ఒక పెద్ద తలకాయ నొప్పి, ఎక్కడ పెట్టామనేది. ఎన్ని లెవెల్స్ వినాయి పార్కింగ్కి? ఇక్కడ 5 లెవెల్స్ పార్కింగ్కి ఏమో. అన్నీ సిమిలర్గా ఉంటాయి మళ్ళా, అందుకే అన్ని ఫొటోస్ తీసుకొని పెట్టుకొని వెళ్ళాలి. లోకి వచ్చేసాము వినయ్ షాపింగ్కి. నాకు కాదంట, వినయ్కి అంట డ్రెస్. అవును, వెళ్దామా? ఆప్రైడ్ మాల్ చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. చూడండి ఒకసారి, పైన ఏమో అలా మిడిల్లో లిఫ్ట్, మళ్ళీ ఇటువైపు కింద, మళ్ళీ అటుపక్క బయటికి వెళ్తే ఏమో ఫుడ్ స్టాల్స్ కదా. సో ఇప్పుడు ఒక స్టోర్కి వెళ్తున్నాము, విండో షాపింగ్ చేసి మళ్ళీ ఇంకో స్టోర్కి వెళ్ళి అక్కడ విండో షాపింగ్ చేసి ఏది నచ్చితే మళ్ళీ ఆ స్టోర్కి వచ్చి తీసుకోవాలన్నమాట. ఇదే అనుకుంటా. అక్కడ ఒక స్టోర్ ఉంది కదా, వైబీ అని, సో అందులోకి వెళ్తున్నాం అనమాట. పద. 50% స్టోర్ అయిపోయింది. అక్కడ ఫస్ట్ పోయి ఒక షర్టు ముట్టుకుంటేనే $100 అని ఉంది. అది మనకు బడ్జెట్ కంటే చీప్ బడ్జెట్ అనేసి వేరే స్టోర్కి వచ్చామన్నమాట. కాటన్ ఆన్ స్టోర్. కాటన్ ఆన్లో పర్లేదు, ఒకసారి ఆఫర్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి అన్నమాట అన్నీ. విండో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు తినాలన్నమాట. సో డెజర్ట్స్ ఇంకా ఏమన్నా అలా తినేసి స్టార్ట్ అయిపోతాము. క్యూట్ పిల్లలు అయితే దీని మీద కూర్చోవచ్చు కదా. ఇదంతా ఫుడ్ ఏరియా అన్నమాట బయట. సో లోపల కూడా ఫుడ్ ఏరియా ఉంటుంది, లోపల కూడా వెళ్ళొచ్చు, కావాలంటే బయట కూడా కూర్చోవచ్చు. క్లైమేట్ బాగుంది ఇవాళ, బాగా పెట్టారు కదా. అవునా, మ్యూజిక్ వస్తుంది. ఓకే, అదిగా ఆ పిల్లలు నిలబడుతున్నాడు. బాగుంది. నేను నిలబడినా
డైనింగ్కి వచ్చి కూర్చున్నాము. వచ్చిన వెంటనే వాళ్ళు ఇలా ఇవి ఇచ్చారు ఫుడ్ అండ్ ఇద్దరికి కలిపి ఒక 2 బుక్స్ ఇచ్చారు. చూసుకొని ఏమో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని. వా శాండ్విచెస్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్. I love you. నీ సొంతంగా బెలూన్ ఊపి డెకరేట్ చేసి ఇవ్వాలి. నవ్విన పగులుతుందా? ఇవి గట్టిగా ఉన్నాయి. ఇదిగో పగలొట్టకు, భయపడుతుంది. చికెన్ కాదు, ఇదేంటి మష్రూమ్ పాస్తా, క్రీమీ మష్రూమ్ పాస్తా అండ్ చికెన్ ర్యాప్ అండ్ చిప్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. గాయ్స్, మేము పొద్దు నుంచి జూ అని మాకు ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ లాస్ట్కి జూ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే అది 4:30కి క్లోజ్ అంట. మాకు ఇక్కడ మాల్లోనే లేట్ అయిపోయింది. మాకు తెలీదు రెస్టారెంట్లో ఇంత లేట్ అయిపోద్ది అని. సో జూ ప్లాన్ క్యాన్సిల్ అయినాక మేము ఇంకా ఓపెరా హౌస్ కన్నా వెళ్దాము అని అనుకున్నాము. ఒక 20 నిమిషాల చర్చల తర్వాత ఓకే అని ఓపెరా హౌస్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. పర్లేదు, ఓపెరా హౌస్ కూడా బాగుంటుంది, క్లైమేట్ బాగుంది ఇవాళ. సో మంచిగా పోయి టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అసలు ఎండనే లేదు, వర్షం పడింది మార్నింగ్ అంతా, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. సో విల్ గో టు ఓపెరా హౌస్. పర్లేదు, ఒకటి కాకపోతే ఒకటి, బట్ కొంతసేపు అలిగానులేండి. ఈ ఏరియా మొత్తం హోమ్ బుష్ లొకేషన్ అనమాట. మా ఫ్రెండ్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఆ పాపని పికప్ చేసుకొని తర్వాత మేము ట్రైన్లో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బస్సెస్ ఇలా ఉంటాయి, సిటీ బస్సెస్. ఇక్కడంతా చెట్లు బాగున్నాయి. మా ఫ్రెండ్ని పికప్ చేసేసుకున్నాం. లడ్డుకి లడ్డు అయింది, కొంచెం లావ్ అయింది ఇండియాకి పోయి వచ్చి. వినయ్ సన్నగా అయినాడు ఆస్ట్రేలియాలో ఉండి. చెల్లి లేదు. ఇదే కదా, ఇదే సో మనం ఇప్పుడు సర్కులర్కి స్టేషన్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఓపెరా హౌస్ మనం దానికి దగ్గరికి వెళ్తున్నాము. సో స్టేషన్ బయటకు వచ్చాక మొత్తం ఇలా ఉంటుంది అనమాట. రెస్టారెంట్స్, ఇక్కడ హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఇలానే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఓపెరా హౌస్ వచ్చేస్తుంది. ఇది వార్ఫ్ అంటే అదే ఫెర్రీస్ అనమాట. మనం ఫెర్రీలో వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు. సో చాలా చలి ఉంది ఇప్పుడు. ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ లిటరల్లీ చాలా చలి వేస్తుంది మాకి. ఇంకా కాసేపు, ఇప్పుడు ఇంకా టైం 3 అయింది, బట్ 3 లాగా ఉంది అసలు. ఏదో ఈవినింగ్ 7 అలా ఉంది. ఏంటి వాళ్ళు నాది ఇది తీస్తున్నా. ఎందుకు ఓరక్షన్ ఇస్తావా? నేను వాళ్ళని తీయలేమ్మా. ఇది హీటర్ లాగా, ఇవి హీటర్స్ వెచ్చగా ఉండడానికి. వాళ్ళతో పాటు ఫోటోలు దిగుతాను. We are near Opera House. అంతే
వీడియోస్లో వద్దు నాకు రాదు చెప్పురా. ఓపెరా హౌస్. నాకు దీని చరిత్ర అంతగా తెలియదు, బట్ చాలా వీడియోస్ ఉంటాయి, అది చూసి చెప్తాను. సెల్ఫీ స్టాండ్ తెచ్చుకున్నాను. కార్లో ఉండే వాటర్ బాటిల్ తెచ్చుకోము. స్టాప్. తీస్తావు మన నేను ఎందుకు బాక్స్ ఆఫీస్ అంటే ఇక్కడ టికెట్లు ఇస్తారని చెప్పి. ఇంకా చూసారా, ప్రతి ఒక్కరు లైన్ స్టార్టింగ్ నుంచి అందరు ఫోటోషూట్స్ చేస్తారనమాట ఇక్కడ. ఇది చాలా దగ్గరలో, అంటే ఇది మొత్తం స్టెప్స్ ఉంటాయి. సో మనం ఆ స్టెప్స్ పైకి కూడా వెళ్దాం ఇప్పుడు ఒకసారి. అండ్ దీని పక్కనే రివర్ అండ్ బ్రిడ్జ్ అండ్ ఫెరీస్. టైం యాక్చువల్లీ 3:30 అయింది అంతే, కానీ ఎంత ఎలా ఉంది చూడండి అసలు క్లైమేట్. మొత్తం కూల్గా చాలా బాగుంది కదా. ఎంత బిగ్ షిప్ కదా. సినిమాటిక్ ఓపెన్. సో ఇది ఇంకా మెయిన్ ఓపెరా హౌస్ అంటే ఇంకా ఇదే. లోపలికి వెళ్తే మనకి రెస్టారెంట్స్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఫ్రంట్ సైడ్. సో ఇలానే మనం టోటల్ అటు సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది. సో అటు సైడ్ కూడా వెళ్దాం. అండ్ ఆ షిప్ పైకి వెళ్ళాలి. సిడ్నీలో ఈ ప్లేస్కి వస్తే పక్కా ఆస్ట్రేలియన్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఇప్పుడు ఇక్కడ కింద సీటింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని ఇప్పుడు నైట్ అయితే ఇక్కడ అంతా లైటింగ్స్ వస్తాయి, మ్యూజిక్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ లాస్ట్లో మ్యూజిక్ ఉంది. సో పక్కా ఆస్ట్రేలియన్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి బాగుంటుంది, వచ్చి స్పెండ్ చేయొచ్చు మంచిగా. అండ్ ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం లాగా ఉంది, చాలా బాగుంది. సో మేము ఇప్పుడు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ వెళ్ళే ముందు ఒక కాఫీ తాగుదామని ఇక్కడ ఒక కెఫే ఉంది, స్మాల్ కెఫే. సో ఇక్కడ స్టాప్ అయ్యాము. వినయ్ చంద్రిక అక్కడ ఆర్డర్ ఇస్తున్నారు. చూసారా అసలు ఎంత వర్షం పడి మొత్తం క్లైమేట్ ఎలా ఉందో, ఫుల్ చలేస్తుంది. ఇప్పుడు ఇది ఇంకా మే 18th అంతే. ఇంకా ఇప్పుడు మే 23rd నుంచి వివిడ్ సిడ్నీ అని స్టార్ట్ అవుతుంది అనమాట. ఫుల్ లైటింగ్స్ పెట్టేస్తారు, అన్ని డ్రోన్ షోస్ ఉంటాయి. అప్పుడు ఆ టైంలో ఇక్కడికి వస్తే ఇంకా ఫుల్ చలి ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఫుల్ జాకెట్స్ అవన్నీ వేసుకొని రావాలన్నమాట, ఇలా సింగిల్గా రాకూడదు. అండ్ ఓకే బాగుంటుంది వివిడ్ సిడ్నీ అప్పుడు వస్తే ఇంకా లైటింగ్స్ నైట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మా సండే వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. యాక్చువల్లీ జూకి వెళ్ళాలనుకున్నాం కదా, బట్ జూ కుదరలేదు. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇలా ఫోన్ బూత్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫోన్ బూత్ మొత్తం అంతా ఫ్రీయే ఉంటుంది. సో మనము ఎవరైనా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. మేము ఇక్కడ జస్ట్ ఊరికే ఆడుకుంటున్నాం అనమాట. నేను వినయ్ కాల్ చేసి ఊరికి అలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు 5 అయింది ఈవినింగ్, ఇంకా చీకటి స్టార్ట్ అయిపోయింది అనమాట. వింటర్ కాబట్టి 5కే మొత్తం చీకటి అయిపోతుంది. చెప్పు. మనం దీని బ్యాక్ సైడ్ కదా నిల్చుంది, అందుకే ఏం బాగుంది. చూసారా ఇప్పుడు ఈవినింగ్ 6 అయిపోయింది, మొత్తం డార్క్ అయిపోయింది టోటల్గా. అండ్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా సండే అయిపోయింది, వెల్ స్పెండ్ సండే. బాయ్ గాయ్స్.